హాయ్ వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఏంటంటే పైథాన్ ప్రోగ్రామ్ టు గెట్ ది లాస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ది లిస్ట్. లాస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ది లిస్ట్ ఏ విధంగా గెట్ చేయాలని ఇక్కడ మనకి పైథాన్ ప్రోగ్రామ్ అని చెప్తున్నాడు. ఓకేనా? సో ఏం యూస్ చేయమంటాడు? నెగిటివ్ ఇండెక్సింగ్ యూస్ చేసి చేయమన్నాడు. సో ఇండెక్సింగ్ అనేది ఎలా ఉంటుందంటే మీకు తెలిసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4, 5 ఎలిమెంట్స్ ఉంటే ఇది 0 ఇండెక్స్, ఇది 1 ఇండెక్స్, ఇది 2 ఇండెక్స్, ఇది 3 ఇండెక్స్, ఇది 4. ఓకేనా? సో ఒకవేళ మనకి ఇక్కడ ఎల్హెచ్ఎస్ నుంచి ఈ విధంగా మీకు వచ్చినట్లయితే ఆర్హెచ్ఎస్ వరకు ఇండెక్స్ ఉన్నట్లయితే దాన్ని ఏమంటారంటే మీరు పాజిటివ్ ఇండెక్సింగ్ అంటారు. పాజిటివ్ ఇండెక్సింగ్ అంటారు. ఒకవేళ ఆర్హెచ్ఎస్ నుంచి లైక్ ఎల్హెచ్ఎస్ వచ్చినట్లయితే దీన్ని మీరు ఏమంటారంటే నెగిటివ్ ఇండెక్సింగ్ అంటారు. అంటే మీకు పాజిటివ్ ఇండెక్సింగ్లో ఎలా ఉంటుందంటే లైక్ 0, 1, 2, 3 అలా పోతుంది. నెగిటివ్ ఇండెక్సింగ్ ఎలా ఉంటుందంటే -1, -2, -3 అట్లా పోతుంది అనమాట. సో మనకి ఏం చేస్తున్నాడు, నెగిటివ్ ఇండెక్సింగ్ ఉపయోగించుకొని మనకి ఏం చేయమంటున్నాడు అంటే లాస్ట్ ఎలిమెంట్ని యాక్సెస్ చేయమంటున్నాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక లిస్ట్ క్రియేట్ చేద్దాం. లిస్ట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఈ విధంగా సంథింగ్ ఇచ్చాను. ఇప్పుడు ఒకవేళ 78ని ఏ విధంగా యాక్సెస్ చేస్తావు నెగిటివ్ ఇండెక్సింగ్ అని యూస్ చేస్తామని చెప్తున్నాడు. ఒకవేళ మనం పాజిటివ్ ఇండెక్సింగ్ యూస్ చేస్తుంటే ఎలా చేసుకోవచ్చు అంటే ఎల్ ఈ విధంగా ఇచ్చి కౌంట్ చేసుకోవచ్చు. ఒకవేళ 0, 1, 2, 3, 4, 5, 6, 7. ఒకవేళ 7 ఇస్తే మనకి ఏమవుతుందంటే 78 వస్తుంది. ఓకేనా? 78 లాస్ట్ ఎలిమెంట్ని ఈ విధంగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఏమంటాడంటే మనకి యూజింగ్ నెగిటివ్ ఇండెక్సింగ్ అంటాడు. నెగిటివ్ ఇండెక్సింగ్ అంటాడు కాబట్టి మనం ఏం చేయాలంటే నెగిటివ్ ఇండెక్సింగ్ ఎలా ఉంటుంది? -1, -2, -3, -4, -5, -6, -7 అట్లా ఉంటుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ -1 ఇచ్చాను అనుకోండి, నాకు ఇక్కడ నుంచి నెగిటివ్ ఇండెక్సింగ్ అని జరుగుతుంది. ఇక్కడ నుంచి -1 ఇస్తే నెగిటివ్ ఇండెక్సింగ్ జరుగుతుంది. ఒకవేళ మీరు రన్ చేసినట్టు చూడండి ఏమవుతుంది, 78 వచ్చింది అనమాట. సో ఈ విధంగా నెగిటివ్ ఇండెక్సింగ్ యూజ్ చేసుకొని ఒక లిస్టులోని లాస్ట్ ఎలిమెంట్ని ఏ విధంగా యాక్సెస్ చేస్తామని చెప్పేసి క్వశ్చన్ అడిగినట్లయితే ఈ విధంగా అయితే మనం అయితే సాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.